హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మనం చాలా క్విక్గా టేస్టీగా ఉండే సాంబార్ని ఎలా చేయాలో చూద్దాం. ఇది రైస్, ఇడ్లీ, వడ, దోశల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని ప్రెషర్ కుక్కర్లో ముద్దపప్పును వండుకోవాలి. అది చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఒక వెసల్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో కొంచెం ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కొంచెం పసుపు, 2 ఎండుమిర్చి వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు కరివేపాకు రెమ్మలు, ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, హాఫ్ కప్ క్యారెట్, కొన్ని మునక్కాడలు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటిని మగ్గడానికి మూత పెట్టుకొని కొంచెంసేపు అలాగ ఉంచుకోండి. కూరగాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను ముక్కలకు పట్టడానికి మాత్రమే కొంచెం ఉప్పు వేసాను, తర్వాత ఇంకా పడుతుంది. ముందుగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పును తీసుకొని అందులో వేసుకోండి. ఒక నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకొని ఇలా జ్యూస్ తీసుకోండి. అందులో పోసి బాగా కలపాలి. రెండు గ్లాసులు నీళ్లు పోసుకోండి. థిక్నెస్ చూసి మీకు కావాల్సిన నీళ్ళు పోసుకోండి. నాకైతే ఈ 2 గ్లాసుల నీళ్ళు సరిపోయినాయి. సాంబారు కొంచెం మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకొని టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే కూరగాయలు ఆల్రెడీ వేసున్నాం కాబట్టి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇందులో నేను ఒక 1/2 ఇంచ్ బెల్లం ముక్క వేస్తున్నాను. బెల్లం వేయడం వల్ల పులుపు బ్యాలెన్స్ అవుతుంది. సాంబార్ అంతా పూర్తిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే వేడివేడి సాంబార్ రెడీ. దీన్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోండి. ఎంతో సింపుల్గా చేసుకునే టేస్టీ సాంబార్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మా రెసిపీ మీకు నచ్చిందా? అట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.